నంబర్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ ప్రోగ్రామ్ ఇది. దీన్ని మనం మల్టిపుల్ వేస్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఫ్యూ ఆఫ్ ద వేస్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, హలో అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. అందులో ఎల్ ఎన్ని టైమ్స్ అపియర్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ 2 వచ్చింది. 2 టైమ్స్ ఎల్ ఉంది. సో, దాన్ని మనం ప్రోగ్రామ్‌లో ఎలా రాస్తామో, అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ కౌంట్ అనే కౌంట్ క్యార్ అనే ఫంక్షన్ ఉంది. 2 పారామీటర్ స్ట్రింగ్ అండ్ క్యారెక్టర్ ఉంది. స్ట్రింగ్ ఏంటంటే మనం ఏ స్ట్రింగ్ కావాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ అండ్ ఆ స్ట్రింగ్‌లో ఏ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చెక్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఇక్కడ పంపించాలి. సో, ఇక్కడ నేను హలో అండ్ లైన్ నంబర్ 11లో కౌంట్ క్యార్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. హలో అండ్ ఎల్ పంపిస్తున్నాను. సో, ఈ ప్రోగ్రామ్ ఏం చేసింది? హలో అనే స్ట్రింగ్‌లో ఎల్ అనే లెటర్ ఎన్ని టైమ్స్ అపియర్ ఉందో అది మనకి అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తుంది. సో, కౌంట్ వాల్యూ ఇనీషియల్‌గా 0 తీసుకుంటున్నాను. 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్ లూప్. ఇది వెరీ సింపుల్. 0తో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే స్ట్రింగ్ స్టార్ట్స్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా! హెచ్‌ఈఎల్‌ఎల్‌ఓ అంటే 0, 1, 2, 3, 4 ఇండెక్స్ అవుతుంది కదా! సో, అందుకే నేను 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. లెట్ i ఈక్వల్ టు 0. i లెస్ థాన్ స్ట్రింగ్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ అయితే బేసిక్ సింపుల్ అందరికి అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ స్ట్రింగ్ ఆఫ్ i ట్రిపుల్ ఈక్వల్ టు క్యార్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఐటరేషన్‌లో i వాల్యూ 0 అవుతుంది. స్ట్రింగ్ ఆఫ్ i అంటే హెచ్. హెచ్ ట్రిపుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఏంటి ఇక్కడ ఎల్. ఫాల్స్. సో, నెక్స్ట్ ఐటరేషన్‌కెళ్తుంది. నెక్స్ట్ ఐటరేషన్‌లో స్ట్రింగ్ ఆఫ్ i e అవుతుంది. అగైన్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్‌కెళ్తుంది. నెక్స్ట్ ఎల్ వస్తుంది. ఎల్ ట్రిపుల్ ఈక్వల్ టు ఎల్ ట్రూ కండిషన్ కాబట్టి కౌంట్ వాల్యూ 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్‌లో మళ్ళీ స్ట్రింగ్ ఆఫ్ i వాల్యూ ఎల్ అవుతుంది. సో, కౌంట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్‌లో స్ట్రింగ్ ఆఫ్ i వాల్యూ ఓ అవుతుంది. ఈసారి మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో, ఆ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. i లెస్ థాన్ స్ట్రింగ్ లెంగ్త్ ఫెయిల్ అవుతుంది కదా! అప్పుడు ఫర్ లూప్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా! ఎయిత్ లైన్‌లో ఆ రిటర్న్ కౌంట్. సో, ఇప్పుడు కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. అది నేను కన్సోల్ లాగ్‌లో పెట్టాను. సో, అది మనకు అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇప్పుడు 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఎక్స్‌ట్రా ఎల్ యాడ్ చేస్తే ఇప్పుడు 3 టైమ్స్ ఎల్ ఉంది కాబట్టి 3 టైమ్స్ 3 అని వస్తుంది. సో, ఇలా మనం ఆ ఫర్ లూప్ యూజ్ చేసి చాలా సింపుల్‌గా రాయొచ్చు. ఇందాక ఫర్ లూప్ చూసాం గదా! ఇప్పుడు యూజింగ్ ఫర్ ఆఫ్ లూప్ సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెంట్ సింటాక్స్. ఇది కొంచెం క్లీన్ సింటాక్స్ సింపుల్‌గా ఉంటుంది ఫర్ లూప్‌తో కంపేర్ చేస్తే. సేమ్ అదే ఫంక్షన్ ఉంది. సేమ్ కన్సోల్ లాగ్. ఇక్కడ స్ట్రింగ్ నేను చేంజ్ చేశాను. హలో బదులు ఏబీ, ఏబీ, ఏఏబీ అని ఇచ్చాను. సేమ్ కౌంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇనిషియలైజేషన్ 0తో చేస్తున్నాం. ఇక్కడ ఫర్ ఫర్ ఆఫ్ లూప్. సో, ఇక్కడ ఫర్ లెట్ సీహెచ్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఈచ్ క్యారెక్టర్ స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ అంటే ఏ, బి, ఏబి ఇలా ఈచ్ క్యారెక్టర్ ఇఫ్ సీహెచ్ ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ కదా! ఫస్ట్ ఏముంది ఏ. ఏబిఏ ఏఏబిలో ఫస్ట్ క్యారెక్టర్ ఏ గదా! ఇఫ్ ఏ ట్రిపుల్ ఈక్వల్ టు క్యార్. క్యార్ ఏంటి? ఏ. సో, కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. సో, కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ బి. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ క్యారెక్టర్‌కెళ్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఏ. సో, ఇలా ఫర్ ఆఫ్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో, ఎన్ని టైమ్స్ అయితే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో అన్ని టైమ్స్ కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 4 టైమ్స్ ఏ ఉంది కదా! సో, మనకి అవుట్‌పుట్ 4 అనేది వస్తుంది. ఇందాక ఫర్ ఆఫ్ లూప్ చూసాం గదా! ఇది స్ప్లిట్. ఇది ఇంకా సింప్లిఫై చేసింది కోడ్. చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రిక్కీగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ కౌంట్ క్యార్ అనే ఫంక్షన్ ఉంది. జస్ట్ 1 లైన్ స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ క్యారెక్టర్ డాట్ లెంగ్త్ -1 ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ వచ్చింది 3. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ ఇచ్చాం. ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్ ఏంటి బనానా. క్యారెక్టర్ ఏ. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బెటర్ మీకు కన్సోల్ లాగ్‌లో చూపిస్తాను. సో, యాక్చువల్‌గా స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందో దాని తర్వాత మనం డాట్ లెంగ్త్ -1 ఎందుకు యూజ్ చేసామో ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో, స్ప్లిట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ మనకి బీఎన్ఎన్ ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అనంటే ఎప్పుడైతే స్ప్లిట్ యూజ్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యారెక్టర్ ఇక్కడ ఏ ఇచ్చాం. సో, ఫస్ట్ బి ఉంది. బి యాస్ టీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఉంది. ఇక్కడ స్ప్లిట్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఏ కాకుండా మనకి నెక్స్ట్ ఎన్ వచ్చింది. అగైన్ మళ్ళీ ఏ స్ప్లిట్ నెక్స్ట్ ఎన్. లాస్ట్‌కి మళ్ళీ ఏ స్ప్లిట్ అవుతుంది. బట్ దీని తర్వాత ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. బట్ మనకి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ లేదు. అందుకే ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. సో, ఎప్పుడైనా సరే స్ప్లిట్ యూజ్ చేసినప్పుడు డాట్ లెంగ్త్ -1 ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక క్యారెక్టర్ మనం యూజ్ చేసి స్ప్లిట్ చేస్తున్నప్పుడు
ఎక్స్‌ట్రాగా మనకు ఇంకొక అంటే స్ప్లిట్ సపోజ్ ఇప్పుడు 3 టైమ్స్ క్యారెక్టర్ ఉంటే మనకి స్ప్లిట్ చేసినప్పుడు 4 వస్తాయి. అందుకే n-1 అందుకే డాట్ లెంత్ -1. ఇప్పుడు ఇది 3 టైమ్స్ అపియర్ అయింది. బట్ ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది అరే 4 వచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏ పెడతాను. ఇప్పుడు స్టార్టింగ్ కూడా ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఎందుకంటే ఏ స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ ఏ లెటర్ లేదు. సో, మనకి స్టార్టింగ్ గూడా ఒక ఎంప్టీ స్ట్రింగ్ వచ్చి ఇప్పుడు 5 వస్తుంది చూడండి. అంటే అరే లెంత్ 5 వస్తుంది. -1 యూజ్ చేస్తే మనకి ప్రాపర్‌గా 4 వస్తుంది. చూడండి స్టార్టింగ్‌లో గూడా ఎంప్టీ స్ట్రింగ్ వచ్చింది. సో, ఇలా వర్క్ అవుతుంది. సో, 3 మెథడ్స్ అయితే నేను చూపించాను. ఇంకా డిఫరెంట్ మెథడ్స్‌లో గూడా మనం ట్రై చేయొచ్చు. సో, ఈ 3 మెథడ్స్‌లో మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.